కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమల గురించి మనం ఎన్నో కథలు వింటూ ఉంటాం. కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఏ పురాణాల్లోదో లేక ఎవరో కల్పించినదో కాదు. మాకు బాగా తెలిసిన ఒక భక్త కుటుంబం అలిపిరి నడక మార్గంలో ఎదుర్కొన్న ఒక గగురుపాటు కలిగించే నిజ జీవిత సంఘటన ఇది. ఈ వీడియోను చివరి వరకు అస్సలు మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే ఇది విన్నాక ఆ ఏడుకొండల వాడిపై మీకున్న నమ్మకం, భక్తి 100 రెట్లు పెరగడం ఖాయం. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అదొక చిన్న మధ్యతరగతి కుటుంబం. భార్యాభర్తలు, 2 పిల్లలు. ఆ ఇంట్లో అందరికీ ఒకే ఒక పెద్ద కోరిక ఉండేది. జీవితంలో ఒక్కసారైనా ఆ శ్రీవారిని దర్శించుకోవాలని. కానీ విచిత్రం ఏంటంటే ప్రతిసారి వాళ్ళు తిరుపతి వెళ్దాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి వచ్చేది. ఒకసారి బంధువుల మరణం, మరోసారి ఇంట్లో అనారోగ్యం, ఇంకోసారి డబ్బుల సమస్య. ఇలా ఎన్నో ఏళ్ళు అలా గడిచిపోయాయి. కానీ ఆఖరికి ఒకరోజు ఆ కుటుంబ పెద్ద గట్టిగా నిశ్చయించుకున్నాడు, ఈసారి ఏది ఏమైనా స్వామి దర్శనానికి వెళ్లాల్సిందే అని. వెంటనే ప్రత్యేక దర్శనమైన 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకున్నారు. టికెట్లు కన్ఫర్మ్ అవగానే ఆ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. పిల్లలు కొత్త బట్టలు సర్దుకున్నారు. అమ్మ స్వామివారి పూజా సామాగ్రి సిద్ధం చేసుకుంది. అనుకున్నట్టే తిరుపతి చేరుకున్నారు. అక్కడికి వెళ్ళాక పిల్లలు ఒక కోరిక కోరారు. నాన్న, మనం నడిచి అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్దామని. తండ్రి సరే అన్నాడు. కానీ ఆ తల్లి కొంచెం భయపడింది. ఎందుకంటే ఆమెకు కాళ్ళ నొప్పులున్నాయి, ఆరోగ్యం కూడా అంతగా సహకరించదు. అయినా సరే పిల్లల ఆనందం కోసం స్వామిపై భక్తితో మెల్లగానైనా నడుస్తానని ఒప్పుకుంది. ఉదయం సరిగ్గా 8 గంటలకు గోవిందా గోవిందా అంటూ నామస్మరణ చేస్తూ అలిపిరి మెట్లు ఎక్కడం ప్రారంభించారు. మొదట్లో అంతా బానే సాగింది. కానీ సమయం గడుస్తున్న కొద్దీ చీకటి పడసాగింది. సాధారణంగా సాయంత్రం 6 గంటలకల్లా కొండపైకి చేరాలి. కానీ వాళ్ళు రాత్రి 8 గంటల సమయానికి కేవలం హనుమంతుడి విగ్రహం దగ్గరకు మాత్రమే చేరుకున్నారు. అక్కడి నుంచి కొండపైకి ఇంకా చాలా దూరం వెళ్ళాలి. అయితే అప్పటికే ఆ అమ్మ పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళని చూశాడు. రాత్రిపూట భద్రతా కారణాల వల్ల ఒంటరిగా వెళ్ళనివ్వం, పైగా మీ అమ్మగారి ఆరోగ్యం అస్సలు బాగోలేదు, దయచేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఆ కుటుంబం కంగారు పడి ఎవరికైనా ఫోన్ చేసి సహాయం కోరదామనుకుంది. కానీ ఆశ్చర్యంగా అక్కడ ఒక్క మొబైల్కు కూడా సిగ్నల్ లేదు. ఎన్నో ఏళ్ల కల, అంత దూరం వచ్చి కూడా స్వామిని చూడకుండా వెనక్కి వెళ్ళిపోవాలా? ఇలా ఆ తండ్రి కళ్ళలో నీళ్లు తిరిగాయి. పక్కనే ఉన్న ఘాట్ రోడ్డు వైపు చూస్తూ 2 చేతులెత్తి, గోవిందా, ఇన్నాళ్ళకి నీ దగ్గరికి వస్తే ఇదేం పరీక్ష స్వామి, మాకు ఏ దారి కనిపించడం లేదు, నువ్వే కాపాడు తండ్రి అని కన్నీళ్లతో ప్రార్థించాడు. ఆ చీకటి రాత్రి ఘాట్ రోడ్డుపై కార్లు, బస్సులు వేగంగా వెళ్తున్నాయి. కానీ అపరిచితులు కావడంతో ఏ ఒక్క వాహనం కూడా ఆపలేదు. వాళ్ళు పూర్తిగా ఆశలు వదిలేసుకున్న తరుణంలో ఊహించని విధంగా ఒక జీప్ వచ్చి హనుమంతుడి గుడి దగ్గర ఆగింది. అందులో నుంచి 4 వ్యక్తులు దిగి గుడివైపు వెళ్ళగా ఆ జీప్ డ్రైవర్ ఈ కుటుంబం పడుతున్న బాధను గమనించాడు. దగ్గరికి వచ్చి విషయం అడిగి తెలుసుకున్న ఆ డ్రైవర్ ఏమాత్రం ఆలోచించకుండా, మీరు 4 వెంటనే జీప్ ఎక్కండి అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోతూనే జీప్ ఎక్కారు. అయితే ఆ జీప్ కొండపైకి వెళ్లకుండా వాళ్ళని సురక్షితంగా కింద ఉన్న తిరుపతి సిటీకి చేర్చింది. ఆ రాత్రి వాళ్ళు గోవిందరాజస్వామి గుడి దగ్గర రూమ్ తీసుకుని విశ్రాంతి పొందారు. మరుసటి రోజు ఉదయం కల్లా ఆ అమ్మ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. వెంటనే టాక్సీ మాట్లాడుకుని తిరుమల కొండపైకి చేరుకున్నారు. ఈసారి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆ ఏడుకొండల వాడిని కల్లారా దర్శించుకున్నారు. ఆ క్షణంలో వారి కళ్ళల్లో నుంచి వచ్చిన ఆనంద బాష్పాలు ఇన్నేళ్ల నిరీక్షణను, ఆ రాత్రి పడ్డ కష్టాన్ని ఒక్క క్షణంలో మర్చిపోయేలా చేశాయి. దర్శనం ముగిశాక ఆ కుటుంబం ఒకటే మాట అంది, ఆ ఘోరమైన రాత్రి ఆ జీప్ డ్రైవర్ రూపంలో వచ్చి మమ్మల్ని కాపాడింది సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే అని. అవును, కొందరు దీన్ని యాదృచ్ఛికం అనొచ్చు, కానీ నమ్మిన భక్తులది అది ముమ్మాటికి దైవకృప. ఆపదలో ఉన్నప్పుడు మనం పెట్టే కన్నీటి పిలుపును ఆ స్వామి ఎప్పుడూ అలక్ష్యం చేయడు. మరి మీ జీవితంలో కూడా తిరుమల యాత్రలో లేదా మీ లైఫ్లో ఇలాంటి వింతైన, అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలు ఏమైనా జరిగాయా? జరిగితే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.